స్టార్ట్ చేస్తాం. ఓకే. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వివేక చూడమని సెప్టెంబర్ 10వ తారీఖు ఉపోద్ఘాతం చెప్పుకుంటున్నాం. దాంట్లో 9వ పేజీ దాకా వచ్చాము. అక్కడి నుంచి కొనసాగిస్తున్నాం. వేదానువచనం యజ్ఞః బ్రహ్మచర్యం అపోదమః శ్రద్ధోపవాస స్వాతస్త్రియ ఆత్మనో జ్ఞానహేతవః. వేదానువచనం యజ్ఞః బ్రహ్మచర్యం తపోదమః శ్రద్ధ ఉపవాస స్వాతంత్ర్యం ఆత్మను జ్ఞానహేతవః. అంటే వేదాంత వచన వేదాధ్యయనము చేసిన వాళ్ళకి అలా చేయటం ద్వారా యజ్ఞముగా కర్మ చేయటం ద్వారా యజ్ఞ భావంలో కర్మ చేయటం ద్వారా బ్రహ్మచర్యం అంటే వివాహం తెచ్చేసుకోకుండా కానీ స్త్రీతో సంబంధం లేకుండా ఉంటుందని అర్థం కాకుండా, తాను జీవుడుగా కాకుండా తాను బ్రహ్మమే అయ్యుంటే, ఒకవేళ ఆ బ్రహ్మము శరీరం ధరిస్తే ఇతర జీవుల్లాగా ఉంటే, బ్రహ్మము సహజంగా తాను బ్రహ్మానుభవంలో ఉంటూనే శరీరాన్ని ఒక చొక్కా ధరించినట్టుగా ధరించినప్పుడు ఆ శరీరానుసారమైన కర్మల్ని జీవభావం లేకుండా, త్రిపుటి భావం లేకుండా, ప్రతిస్పందనలో ద్వంద్వముగా చూడకుండా అన్నిట్లో కలిసి ఒకే చైతన్యం వ్యాపించినటువంటి ఆ చైతన్య స్వరూపుడే తానైనటువంటి వాడు ఎలా ఉంటాడో ఆ రకంగా చరించడం బ్రహ్మచర్యం. తపస్సు, ధనము, దమము. దమం అంటే నిగ్రహించడం. శ్రద్ధ, ఉపవాసం. ఉపవాసం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఆహారం తీసుకోకపోవడం. ఇంద్రియాలకి మనసుకు ఆహారం విషయం కాబట్టి మనసు యొక్క ఉపవాసం అంటే
ఇంద్రియ భోగాలు, ఇంద్రియ లాలస, తాను చూసింది ప్రతిదీ విషయీకరించుకోకుండా, అది విషయంగా భావించి అనుభవించకుండా, స్పందించకుండా, ప్రతిస్పందించకుండా ఉండటం ఉపవాసం. రెండో అర్థం ఉప అంటే సమీపము, వాసం అంటే వశించి ఉండటం. అంటే తాను ఆత్మస్వరూపం కాబట్టి, అప్పుడే ఆత్మానుభవం రాలేదు కాబట్టి, ఒక అనుష్ఠాన ఉపాసన పద్ధతిగా ఆత్మ లక్ష్యాల్ని, లక్షణాల్ని తెలుసుకొని ఆత్మ సమీపంగా, ఆత్మ లక్షణాలకి దగ్గరగా, ఆత్మ లక్షణాలని అనుసరిస్తూ, అనుకరిస్తూ, తన దగ్గర లేకపోయినా ఉన్నట్లుగా భావిస్తూ, ఆ రకంగా నడుచుకుంటూ, అలా ఆత్మ దగ్గరే ఆత్మ ఉండటం, ఆత్మలోనే ఆత్మగానే ఆత్మ సమీపంలో వసించి ఉండటం. ఎంతవరకు చేతైతే అంతవరకు. ముందు సమీపం, తర్వాత ఆత్మగా, తర్వాత సహజంగా ఆత్మే. 3 దశలుగా అవుతుంది ఉపాసన. కాబట్టి ఇక్కడ ఉపవాసం అంటే 2 అర్థాలు చెప్తాం. ఆహారం ఇవ్వకపోవడం అంటే ఇంద్రియాలకి, మనసుకి విషయ భోగాలను ఇవ్వకుండా ఉంటుంది. అలాగే రెండోది నీ యొక్క నిజస్వరూపమైన ఆత్మకి సమీపంగా తెలుసుకొని, ఆత్మ యొక్క లక్షణాలకి దగ్గరగా, సాధనగా అనాత్మ లక్షణాలని దూరీకరించుకుంటూ చెయ్యటమే ఉపవాసం. ఆనందముతో ఏ ప్రతిబంధము లేకుండా, అంటే ద్వంద్వాలు బాధించినప్పుడు ద్వంద్వాల ప్రతిబంధకం అజ్ఞానంలో శరీరానుసారమైన శరీర తాదాత్మ్యత ఉన్నట్టుగా కాకుండా, శరీర తాదాత్మ్యత ఉన్నా కానీ, అది బాధిస్తున్నా కానీ, దాని ప్రతిబంధకంగా చూడకుండా నేను ఎప్పుడూ ఆత్మస్వరూపుడే అన్నట్టుగా ఆత్మ లక్షణాలతో ఉండే ప్రయత్నం, ఆత్మకి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం. ఇంతకుముందు చెప్పిన ఉపవాసానికి ఇది ఇంకొంచెం ఉపవాస అభ్యాసం, అంటే ఆత్మకి సమీపంగా ఉండే అభ్యాసం చేస్తూనే ఈ ద్వంద్వాలు, త్రిపుల యొక్క బాధని ప్రతిబంధకంగా చూడకుండా పక్కకి నెట్టేసుకుంటూ, తొలగించుకుంటూ, దాన్ని పట్టించుకోకుండా ఆత్మగా ఉపాసన చెయ్యాలి, ఆత్మగా ఉన్నట్టుగా అనుష్ఠానం చేయాలి. ఆత్మజ్ఞానములకు ఇవన్నీ కూడా హేతువులు. ఈ రకంగా కొంత ప్రయత్నం చేయాలి. మనకి లక్ష్యము, లక్షణము తెలిసినప్పుడు తేలిగ్గా దాని దగ్గరికి వెళ్తాము, గురువు గారు చెప్పినట్టు చేసి అనుభవం పొందుతాం. అది విషయం అయితే మామూలే, అలా చెయ్యొచ్చు. ఆత్మ మనసుకి, ఈ నేనుకి విషయం కాదు. అది ఊహకి ఊహించినా కానీ అర్థం కాదు, ఊహకు అందదు. అలాగే ఒక అనుభవజ్ఞుడైన జీవన్ముక్తుడు గురువు గారు ఎవరైనా ఉంటే తన అనుభవాన్ని మాటల్లో చెప్పడానికి కూడా ఆయనకి కుదరదు, ఒకవేళ చెప్పినా మనకే అర్థం కాదు. ఆయన ఏమన్నారంటే ఆగామ మనోవాక్ గోచరం, మనోవాక్ అగోచరం, మనస్సుకి వాక్కి అగోచరం. లేకపోతే అనిర్వచనీయం, అనిర్వాచ్యం. అనిర్వాచ్యం అంటే చెప్పడానికి, వచించడానికి వీలుగా. అనిర్వచనీయం అంటే నిర్వచించడానికి లేక డిఫైన్ చేయడానికి వీలు పడదు. మరి అటువంటి దాన్ని అంత తేలిగ్గా పట్టుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యం. కాబట్టి అనృత జడ దుఃఖ అనుభవాలు మనకి తెలుసు మన జీవితంలో ప్రతి ఒక్కరికి. అనృతము కానిది సత్తు, జడము కానిది చిత్తు, దుఃఖము కానిది ఆనందం.
సచ్చిదానందం అనుభవం వస్తే కానీ తెలియదు, కానీ అనుభవం వచ్చినా కూడా మాటల్లో చెప్పలేడు, కానీ ఎంత వివరించినా మనసుకి ఊహకి అందదు. కానీ అనృత జడ దుఃఖాలు కానిది సచ్చిదానందం అనేది మాత్రం అర్థమైంది కదా. మన జీవితాన్ని అనృత పద్ధతిలో అసత్ పద్ధతిలో కాకుండా అసత్ పద్ధతి కారణమైన ఇంద్రియాలు విషయాలు దాని జోలికి వెళ్లకుండా ఆత్మలక్షణంగా ఊరకుండుట, నిర్వికల్పంగా ఉండుట, ధ్యానంలో సమాధిలో ఉండటం, ఇలాంటి ఉపాయాలు పాటించి ఆత్మకు సమీపంగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు. చేయగా ఈ ద్వంద్వాతీతము త్రిపుటి రహితం ఎప్పుడైతే అయిందో ఈ చేసిన అభ్యాసం ఏమి కాదు, మనకి ఇబ్బంది ఏమి లేదు. తర్వాత ప్రయోజనం అవుతుంది. తర్వాత ఆత్మ సమీపానికి వెళ్తమే కాదు, ఉపరతి పొంది ఆత్మ సాక్షాత్కారం పొంది ఆత్మానుభవము, ఆత్మగా స్థిరమై ఆత్మనిష్టగా ఉండటం, ఇవన్నీ కర్మంగా సాధ్యం అవుతాయి. కనుక నాకు అర్థం కాదని చెప్పి ఊరుకోకుండా ఏదో ఒక చిన్న ప్రయత్నం. పెద్దలు కూడా తటస్థ లక్షణాన్ని ఒకటి ఇచ్చారు. అసలు స్వరూపం ఎవరికి తెలియదు, కానీ తటస్థ లక్షణం కూడా కల్పితం. అనృత జడ దుఃఖాలకి వ్యతిరేకంగా అర్థంగా అనృత జడ దుఃఖాలు పోగొట్టుకోవడానికి అది లేనిది ఇది లేనిది అది కానిది అనే పద్ధతిలో సచ్చిత్ ఆనందము అనేటువంటి లక్షణాన్ని అనృత జడ దుఃఖాలకి ప్రతియోగికంగా కల్పించబడింది. ఇది కల్పించబడింది కాబట్టి అసలైన బ్రహ్మము ఈ కల్పించబడ్డ లక్షణాలు కూడా ఉండవు. కనుక ఈ ప్రతియోగిక బ్రహ్మ తటస్థ లక్షణంగా ఏదైతే సచ్చిత్ ఆనందము, స్వరూపమైనటువంటి బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటిది నిజానికి అదే సత్యం. ఇది మధ్యంతరం, మధ్యంతరానికి తటస్థం అంటాం. అది గమ్యం చేరాక తాను తానైన స్థితి లక్ష్యం, దాని స్వరూపం అన్నాం. స్వరూపం నిజం కాబట్టి, తటస్థ లక్షణం ప్రతియోగికం కాబట్టి, కల్పితం కాబట్టి, ఈ కల్పితం కూడా లేని దానికి ఇంకొక వ్యతిరేకార్థం పెట్టాలి. ప్రతియోగికము నిష్ప్రతియోగికం. నిష్ప్రతియోగిక బ్రహ్మమేమో స్వరూప లక్షణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ప్రతియోగిక బ్రహ్మేమో తటస్థ లక్షణము కల్పిత లక్షణము సచ్చిత్ ఆనందం. అంటే మొదటి స్టెప్ లో సచ్చిదానందానికి వెళ్తే అప్పుడు స్వరూపం అంటే ఏంటో తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే ఆ తటస్థ లక్షణంలోనే నీకు అవరోధాలన్నీ పోయింది. అనృత జడ ఈ రెండు కూడా తొలగిపోయినాయి. తద్వారా దుఃఖం ఆగిపోయింది. తద్వారా సత్వగుణంలో ప్రశాంతి లభించింది. చిత్తవృత్తులు నిరోధమైనవి. విషయం మీదకి పోవట్లేదు. పోయినా ద్వంద్వాలు త్రిపుటితో బాధించబడుతుంది. ఈ స్థితిలో అవరోధం ఎప్పుడైతే పోయిందో ఆ పైనుంచి ఏ పద్ధతిలో నిత్యంలో దిగుతూ అవరోహించావో ఆ స్వరూపం యొక్క బాహ్య ప్రకాశం తటస్థ లక్షణంలో అందుబాటు అయింది. దాని ప్రభావంతోనే నీ నడకం కొంచెం అధిరోహణ చేయటానికి వీలైంది. ఆ పద్ధతిలో మెల్లిగా భూమికానుభవాలు పొందుతూ చివరికి బ్రహ్మీభూత స్థితి వెళ్ళేది సాధ్యపడుతుంది. కాబట్టి పెద్దలు అనుష్ఠానాలు, ఉపాసనలు, తపస్సులు, ధ్యానాలు చేసి వాళ్ళు పొందారు కాబట్టి ఒక ప్రమాణంగా మనకు అవన్నీ ఇస్తున్నారు. ఏమిటంటే వేదాధ్యయనము, యజ్ఞము, బ్రహ్మచర్యము, తపస్సు, దమము, శ్రద్ధ, ఉపవాసం. శ్రద్ధ అంటే ఏంటి? లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన లేకుండా గురుబోధ మీద గురువు చెప్పే విషయాన్ని అవగాహన చేసుకోవడానికి మనసుని ఏకాగ్రపరచడం. ఏ వాసన ఆటంకంగా లేకుండా, వాసనాత్రయం నీకు ఆటంకపరచకుండా చేసుకొని ఏకాగ్రతతో మనసుని గురుబోధ మీద లగ్నం చేయటమే శ్రద్ధ. ఈ శ్రద్ధలో కూడా తామసిక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, సాత్విక శ్రద్ధ అని శ్రద్ధాత్రయ విభాగ యోగం.
ఉపవాసం చెప్పాం. ఆనందంతో ఉండాలి. అంటే ఆత్మ ఆనంద లక్షణంతో ఉంది కాబట్టి ముందు మనం ఆనందాన్ని పెట్టుకోవాలి. ఆనందం రమ్మన్నా వస్తుందా? ఆ దుఃఖం అనే ప్రతిబంధకాన్ని మనం అధిగమించినప్పుడు ఇలాగా ఆత్మజ్ఞానానికి ఈ చెప్పిన పైనటువంటి కారణాలన్నీ హేతువులుగా, ఉపాయాలుగా ఈ రకంగా మీరు చేసుకుంటే మీరు ఆత్మ దగ్గరకు సమీపించి ఉపరతి పొంది మరింత ముందుకెళ్ళి ఆత్మనిష్ట సంపాదించి మరింత ముందుకెళ్ళి ఆత్మస్వరూపం అవుతాం. నానా జన్మాంతర సహస్రేషు జన్మాంతర సహస్రేషు యదా క్షీణాస్తు కిల్బిషా తదా పశ్యంతి యోగేన సంసారోచ్ఛేదనం మహత్. జన్మాంతర సహస్రేషు ఎన్నో జన్మల్ని మనం అనుభవించి, ఎన్నో అంటే ఇక్కడ సహస్రం అంటే వెయ్యని కాదు, చాలా చాలా అని. వేదాంతంలో సహస్ర అనేది కోటి అనేటువంటి పదాలు చాలా ఎక్కువ అని చెప్పడానికి వాడతాం కానీ కోటి కిరణాలు భాస్కరుడికి అన్నప్పుడు ఎవరు లెక్క పెట్టారు కోటి ఉన్నాయని? అనేక కోటి, అనేక కోటి అంటే సమూహం అని అర్థం. అనేక కిరణాల గుంజం యొక్క సమూహం కోటి కావచ్చు, ఎన్నైనా కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ కావచ్చు. కనుక ఎన్ని జన్మలు ఎత్తారనేది ఎవరు లెక్క పెడతారు? ఎవరో పెద్దలు 84 లక్షల జన్మలు అంటున్నారు. ఇప్పుడు ఎన్నో జన్మలు ఉన్నామో 84 లక్షలు. యదా క్షీణస్తు కిల్బిష. సృష్టి పరిణామంలో పశుపక్షాదుల యొక్క, క్రిమికీటకాదుల యొక్క, సరీసృపాల యొక్క సంస్కారాలు స్వభావంగా కలిగినటువంటి మానవుడు బుద్ధిగత చైతన్యాన్ని పెంపొందించుకున్న మానవుడు ఆ బుద్ధికి సంబంధించిన చైతన్యంలో వివేకము, విచక్షణ, జ్ఞానము, స్వంత నిర్ణయాలు తీసుకునేటువంటి స్వతంత్రం కలిగి ఉన్న మానవుడు అటువంటి బుద్ధితోటి సాక్షిత్వానికి, అంతరాత్మ ప్రబోధానికి, ఇంకా పైకి తటస్థ లక్షణానికి, ఇంకా పైకి అలా వెళ్ళేటువంటి అవకాశం ఒక్క మానవుడికే, మానవ జన్మకే సాధ్యం. అయితే ఆటంకంగా ఉన్నటువంటి పరిణామంలో వచ్చినటువంటి సంస్కారాలు మానవుడి స్వభావంగా గూడు కట్టుకున్నవన్నీ కూడా కొన్ని వేల జన్మల్లో క్రమక్రమంగా వెళ్ళిపోతాయి. కిల్బిషము అంటే దోషాలు, క్లేశాలు. అవి నువ్వు తప్పించుకోలేనివి. నీలో ఉన్న సంస్కారాలు ప్రేరేపించబడ్డప్పుడు ప్రారంభంగా తప్పనిసరిగా అనుభవించడానికి వచ్చింది. అనుభవాన్ని అనుభవించవచ్చు కానీ అనుభవాన్ని స్వీకరించకుండా వదిలేయచ్చు. ఓర్పు, సహనము, త్యాగము, దైవీ భావంతో వదిలేసేయచ్చు. ఆగామి మన చేతిలో ఉంది. ప్రారంభం మాత్రం తప్పదు. ₹1,00,000 నష్టం రావడం తప్పకపోవచ్చు. దానివల్ల దుఃఖపడతాం అనేది మాత్రం మన చేతిలో ఉంది. దుఃఖపడడం, పడకపోవడం మన చేతిలో. రియాక్షన్ మన చేతిలో ఉంది కాబట్టి ఆగామి చేయకుండా ఉండవచ్చు. వచ్చినటువంటి అనుభవం మనకి ప్రారంభం భోగతో నశ్యతే. అది వచ్చిన దాన్ని ఆహ్వానించి రా నీ పని నువ్వు చేసుకో, నాకు ఏ అనుభవిస్తావో ఇచ్చేసి అని అది అనుభవిస్తున్నా కూడా దాని చేత బాధ్యత పడుతున్నా కూడా బాధను పట్టించుకోకుండా ఒక నిర్వికల్ప స్థితిలో కానీ ఈశ్వరుని మీద ధ్యానం పెట్టి కానీ మేలైనా కీడైనా ఈశ్వర ప్రసాద భావంతో కానీ అనుగ్రహం అంటే దీర్ఘకాలికంగా మేలు చేసేదని తాత్కాలికంగా కీడులాగా అనిపించినప్పటికీ, తాత్కాలికంగా బాధ అనిపించినప్పటికీ మన మానవ యొక్క
బుద్ధి వివేకాన్ని పెంపొందింపజేయడానికి, అంతిమంగా ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగపడుతుందనే భావనతో మనకి కష్ట నష్టాలను కూడా అంతా మన మేలుకని తీసుకోవాలి. కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడు కూడా దయామయుడు. కొన్ని కష్టాలు పెట్టడం ద్వారా కూడా మనని సద్గతికి చేరుస్తారు. సుఖం ఉంటే దైవాన్ని మర్చిపోతాం. భారతంలో కూడా ధర్మరాజు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా నేను వెళ్ళొస్తానని చెప్పేసి కుంతి దగ్గర అనుమతి కోరినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడల్లా నువ్వు మాతోనే ఉన్నావు, పోయినా కోరకపోయినా ఉన్నావు, ప్రార్థిస్తే మరుక్షణంలో వెంటనే వచ్చావు, ఇప్పుడు మా కష్టాలను తీరిపోయినాయి, కౌరవులంతా మరణించారు, మళ్ళీ రాజ్యం వచ్చేసింది, బాధ పెట్టేవాళ్ళు ఎవరు లేరు, కాబట్టి మా కష్టాలు ఉండవు, కాబట్టి మాకు దొరకవు. కాబట్టి కష్టాలు కూడా భగవంతుడు మాటి మాటికి మన దగ్గరికి సహాయం చేయడానికి కానీ, ఉద్ధరించడానికి కానీ, జ్ఞానాన్ని అందించడానికి కానీ, ఆయన యొక్క సమీపంలో ఉండటం వల్ల ఆ ప్రభావంతో జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేసే ఆవశ్యకతని మనకు అనుగ్రహించడానికి కానీ వీలవుతుంది. అలాగే ప్రహ్లాదుడు కూడా రాక్షసులందరినీ చంపడానికి విష్ణువు అవతరిస్తున్నాడని నరసింహావతారం శాంతింపజేసిన తర్వాత ఎవరికి ప్రహ్లాదుడు ఒక కోరిక కోరాడు. ఆ రాక్షసులందరినీ చంపినా కానీ కొంతమంది నుంచి ఏదో మా వాళ్ళ మీద ప్రేమతో అడగట్లేదు, నేను మమకారంతో అడగట్లేదు, నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలంటే రాక్షస సంహారానికి ఆ మాత్రం కొంతమందిని వదిలేశాడు. దీని కనుక అర్థం చేసుకుంటే మన జీవితంలో కష్ట నష్టాలు శుభాశుభాలని మనం రెండింటినీ కూడా మన మేలుకే తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిలిపిస్తాడంటే అలా తీసుకున్నప్పుడే ఈ బాధలు నష్టాలు దుఃఖాలు ఉంటాయి. దానికి కారణం పూర్వజన్మల పరిణామ క్రమంలో వచ్చిన సంస్కారాలు మనం అలాగే అనుభవిస్తాయి కాబట్టి ఆ కష్టాలు అలాగే. ఇలాంటివి జన్మాంతరంలో కొన్ని వేల జన్మల నుంచి వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా పోవాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి పైన చెప్పినటువంటి శాస్త్రాధ్యయనం, యజ్ఞము, బ్రహ్మచర్యము మొదలైనవన్నీ కూడా మనం ఆచరించడం ద్వారా క్రమంగా అజ్ఞానం నుంచి విడుదలవుతూ, అజ్ఞాన సంబంధం విడుదలైనా అవ్వకపోయినా అజ్ఞాన కారణాలని, అజ్ఞానం వల్ల మీకు వచ్చినటువంటి కష్ట నష్టాల్ని ఉదాసీనంగా పట్టనట్లుగా చూడటం ద్వారా మనం మన జ్ఞాన మార్గానికి అవరోధాన్ని తొలగించుకోగలుగుతాం. భగవంతుని ధ్యానం చేత నాశముందున అవసరమున సకల సంసార దుఃఖములు పూర్తిగా తొలగి ఆనంద ప్రాప్తి కలుగుతుంది. సంసారం అంటే సంస్కృతి అంటే నీ అంతా నువ్వు పెట్టుకున్నటువంటి రుణానుబంధాలు, మమకారంతో కానీ రాగద్వేషాలతో కానీ ఇతర జీవుల మీద, వస్తువుల మీద, ప్రాణుల మీద నీ అంతట నువ్వే కొన్ని అభిప్రాయాలు పెట్టుకొని కొన్ని సానుకూలమైనటువంటి చిత్తవృత్తితో రాగముగా, కొన్ని వ్యతిరేకమైన చిత్తవృత్తితో ద్వేషముగా ఇలాగే మనం కల్పించుకున్నాం. ఈ కల్పించుకున్న వాడితో మనకు మనమే ఒకసారి సుఖము, ఒకసారి దుఃఖము. ఇదంతా కూడా నిత్య అనిత్య వస్తు వివేకంలో సుఖాలు కూడా నిత్యం కాదు, దుఃఖం కూడా నిత్యం కాదు. కనుక ఆపదలందు పొంగక, సంపదలందు పొంగక తటస్థంగా ఉండమని చెప్తున్నారు. ఆ రకంగా దీన్ని జీర్ణం చేసుకొని ప్రశాంతంగా ఆనందంగా అనుభవించడం భౌతికంగా మంచిది. ఆధ్యాత్మికంగా ఆ సంస్కారాలని నీ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి అవరోధాన్ని తొలగించడం కోసం కూడా ఈ సాక్షిత్వాన్ని, ద్వంద్వాతీత స్థితిని అభ్యాసం చేయడం మంచిది. రెండు రకాలుగా ఉపయోగం ఉంది. యస్మిన్ విశుద్ధే విరజేచ ఇత్తేయ ఆత్మవత్
పశ్యంతి యతయా క్షీణదోషాః యస్మిన్ విశుద్ధే విరజే చ చిత్తేయ ఆత్మవత్ పశ్యంతి యతయా క్షీణదోషాః. మనస్సు రజోగుణ తమోగుణ శూన్యమై విశుద్ధ తత్వమును ప్రవేశించినప్పుడు క్షీణించిన పాపము గల యతీశ్వరుడు సమస్తమును స్వాత్మరూపముగా గాంచుతున్నాడు. నువ్వు ఆత్మరూపంగా సమస్తాన్ని చూడాలి అంటే నీకు ఆటంకం ఏంటి? తమోగుణం వల్ల నువ్వు ఏదై ఉన్నావు అనే సత్యాన్ని గ్రహించలేని ఆవరణతో ఉన్నావు. రజోగుణం వల్ల అది గ్రహించకపోగా సంస్కారయుతమైనటువంటి కర్మానుభవాలు ఎదురైనప్పుడు నీ అజ్ఞానం చేత అన్నిట్లో కూడా చైతన్యం ఏకంగా ఉన్నా నీకు ఆ చైతన్య అనుభవం ఉన్నప్పుడు అన్నిట్లో నేనే ఉన్నాననేటువంటి అనుభవం ఉన్నప్పుడైతే మనకి ఏ బాధ లేదు. కానీ నేను సబ్జెక్ట్ గాను, నేను ఏ విషయాన్ని అయితే తీసుకున్నానో అది ఆబ్జెక్ట్ గాను రెండుగా విభజించుకొని ఆ విషయాన్ని నేను ఇంద్రియాలతో మనసుతో స్వీకరించినప్పుడు విషయ జ్ఞానం అనేది మూడోది వచ్చింది. అప్పుడు అది త్రిపుటి అయింది. త్రిపుటి ఎందుకయింది అంటే సబ్జెక్ట్లో ఉన్న నీలో ఉన్న చైతన్యము, ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి విషయంలో ఉన్న చైతన్యము, ఈశ్వరుల్లో రెండు చైతన్యాలు ఒకటిగా ఉండటం చేత అది నేనే ఇది నేనే అని ఈశ్వరుడు అనగలుగుతున్నాడు. జీవుడు ఇక్కడ చైతన్యం తన సంస్కారాల చేత పరిమితం అయ్యేసరికి ఆ పరిమితమైనటువంటి చైతన్యంతో జీవుడు ఇతర వస్తువులు ఇతరులో ఉన్న చైతన్యాన్ని తనకంటే వేరుగా చూస్తున్నాడు. అసలు చైతన్యాన్నే అనుభవంలో లేదు కాబట్టి చైతన్యానుభవం ఉంటే జ్ఞానము, చైతన్యానుభవం లేకపోవడమే అజ్ఞానం. ఈ పైగా అజ్ఞానంలో విక్షేపంలో రజోగుణం వల్ల కొన్ని విషయాలు వచ్చేసినాయి. ఆ విషయం వెంటబడి విషయాకారం చెందుతున్నాడు. విషయ చింతన చేస్తూ విషయాకారం పొందుతున్నాడు. ఆ విషయం బాధించినప్పుడు వీడు బాధపడుతున్నాడు, విషయం సుఖపెట్టినప్పుడు వీడు సుఖపడుతున్నాడు. అది ఇంద్రియాల జ్ఞానంగా అలా స్పందిస్తున్నాడు. మళ్ళీ ప్రతిస్పందంగా ఆ విషయం నిన్ను బాధ పెట్టినప్పుడు బాధపడటమే కాకుండా ఆ బాధకి కారణమైన నిమిత్త కారణాన్ని ద్వేషిస్తున్నాం. ఇది ప్రతిస్పందన. అలాగే సుఖం వచ్చినప్పుడు సుఖం అనుభవించి ఓరుకోకుండా ఆ సుఖ పెట్టిన వాడి మీద రాగం అనేటువంటి ఒక ప్రతిస్పందన. కాబట్టి ఒక విషయానికి నువ్వు విషయస్పర్శ నీకు కలగంగానే మొదటి స్పందన సుఖ దుఃఖాలు, రెండో స్పందన రాగద్వేషాలు. ఈ విధంగా సమస్తము జరుగుతుంది. కాబట్టి స్పంద ప్రతిస్పందనలు కూడా అజ్ఞాన కార్యాలు. పరిమిత చైతన్యము నీ స్వానుభవంలో ఉండేది ఏదో సంస్కారం ముద్రించబడటం చేత చైతన్యం మీద ఉన్న సంస్కారం అనుభవిస్తూ చైతన్యాన్ని మరిపించింది. అప్పుడు విషయాల్లోకి వెళ్ళి ద్వంద్వాల్లోకి వెళ్ళి స్పంద ప్రతిస్పందముగా ఆగామి కర్మలు చేస్తూ కొన్ని వేల జన్మలు తిరుగుతున్నాం. కాబట్టి మనసు ముందు ఈ తమోగుణ రజోగుణాల నుంచి విడుదలవ్వాలి. ఆ తమోగుణమే నాది నావాళ్ళు అనే మమకారాలు ఈ భేదాలతో చూస్తుంది. రజోగుణమేమో నేను యొక్క ఆధిపత్యము, నేను యొక్క తక్కువతనము ఎక్కువతనము, ఈ నేను ఇతర నేలతో పోల్చుకోవడము, దానివల్ల నిమ్న భావము, నీచభావము, అహంభావము, గర్వము, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అనేక కాంప్లెక్స్ లో ఉంటారు. నేనుకున్న కాంప్లెక్స్ తొలగిస్తే అది యథార్థ నేను, అంతవరకు అది అసత్య నేను. ఈ నేనే రజోగుణం వల్ల పుట్టింది. చిత్తెడ గ్రంథి అన్నారు. చిత్ అనేది నీ అనుభవంలో సత్వగుణం అయితే
జడం అనేటువంటిది తమోగుణం అయితే చిజ్జడముల యొక్క మిశ్రమంలో రజోగుణం పుట్టింది. తమోగుణ సత్వగుణముల యొక్క మిశ్రమంలో రజోగుణం పుట్టింది. కాబట్టి రజోగుణాన్ని మిశ్రమ గుణం అంటారు. దేంతో అంటే తమోగుణ సత్వగుణ మిశ్రమం. ఉదాహరణకి సత్వగుణం పూర్తి ప్రకాశమైనప్పుడు ఆ ప్రకాశంలో ప్రతి వస్తువు స్పష్టంగా కనబడుతుంది. తమోగుణం పూర్తి చీకటి అయినప్పుడు ఆ వస్తువు అక్కడ ఏమున్నదో కూడా కనబడుతుంది. ఉదాహరణకి తాడు పాము చెప్తూ ఉంటారు. పూర్తి వెలుగులో తాడు తాడుగా కనబడుతుంది, పూర్తి చీకట్లో తాడు కనబడుతుంది, మరొకటి కూడా కనబడుతుంది. మరి తాడు పాము ఎప్పుడు కనబడుతుంది? మసక చీకట్లో కనబడుతుంది. అంటే కొంత చీకటి కొంత వెలుగు మిశ్రమమైనప్పుడు కనబడుతుంది. కాబట్టి వెలుగు సత్వగుణము, చీకటి తమోగుణమైనప్పుడు మిశ్రమము మసక చీకటి అయినప్పుడు, మసక చీకటిలో భ్రాంతి కలుగుతున్నప్పుడు రజోగుణం వల్ల భ్రాంతి వస్తుందని అర్థం. రజోగుణం వల్లనే తాడు పాముగా కనిపిస్తుంది. కాబట్టి మానవుడు రజోగుణం పోవాలి, అలాగే తమోగుణం పోవాలి. నేను నాది అనే విభజన పోవాలి, నా వారు పరాయి వారు అనే విభజన పోవాలి. ఈ విభజన వల్లే కదా ద్వంద్వాల వల్లే కదా వాడికి సుఖదుఖాలు రాగద్వేషాలు ఈ రకంగా తన ఆగామి కర్మకి హేతువుగా ఉంటున్నాయి. కాబట్టి మన్ని గట్టిగా బంధించి ఉండేటువంటి రెండు గుణాలు తమోగుణ రజోగుణాలు. ఇవే నీ స్వరూపాన్ని మరిపించి విక్షేపంలో ముందు త్రిపుటిలో దింపి ఆ తర్వాత ఆ విషయానుభవం వచ్చేసరికి ప్రతిస్పందనలో ద్వంద్వానుభవం వచ్చింది. ద్వంద్వానుభవానికి మళ్ళీ ప్రతిస్పందనగా ఆగామి కర్మకి హేతువైన అరిషడ్వర్గము రాగద్వేషాలు లాంటివన్నీ వచ్చినాయి. ఒకటి మొదలు పెడితే అన్ని వచ్చింది ఏదో, అది సంసారం. కాబట్టి ఈ సంసారం నుంచి మనం బయటపడాలి, ఈ బంధాల నుంచి బయటపడాలి, జ్ఞాన మార్గంలో పయనించాలి, చివరికి జ్ఞానస్వరూపుడు అవ్వాలి అంటే ఇంత తెలుసుకోవాలి. మూలానికి వెళ్తే తమో రజోగుణాలు మన సాధకులంతా కూడా ఆ రెండింటి నుంచి కూడా విడుదలయ్యి తమో రజోగుణాలు లేనటువంటి ఒక శూన్య స్థితిలోకి వెళ్ళి ఆ శూన్య స్థితిలో సత్వగుణం వస్తుంది. ఆ సత్వగుణం కూడా ఎలా ఉంటుందంటే పూర్తిగా ఏ గుణం నుంచి మనం విడుదల కాకపోయినా విడుదల అయ్యామని భ్రాంతి పడతాం. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక గుణంలో ఉంటాడు. సత్వగుణంలో ఉన్నప్పుడు సత్వగుణ ప్రధానంగా ఉండి తమో రజోగుణాలు రెండు అణిగి ఉంటాయి. రజోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు తమోగుణము సత్వగుణము అణిగి ఉంటాయి. తమోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు రజోగుణము సత్వగుణము. కాబట్టి అణుగునంత మాత్రాన అవి నిర్మూలించబడలేదు. కాబట్టి ఈ సత్వగుణం నిలబడదు. అప్పుడప్పుడు తమో రజోగుణాలు మళ్ళీ మనలో స్పందనకు వచ్చి జారిపోతూ ఉంటాం. కాబట్టి సత్వగుణం గట్టిగా నిలబడి ఎప్పుడూ సత్వగుణంలోనే ఉంటే తమో రజోగుణాలు అణగటం కాకుండా ఎప్పుడు నేను బాధించకుండా దాని ప్రభావం నీ మీద చూపించకుండా ఉండే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది శుద్ధ సత్వం. ఈ శుద్ధ సత్వం కూడా మళ్ళీ విశుద్ధ తత్వం ఎప్పుడైంది? విశుద్ధ తత్వం అన్నప్పుడు విశుద్ధ సత్వం తర్వాత తత్వం సంగతి రాదు, ముందు తత్వం తత్వగుణం చెప్తున్నాం. విశుద్ధ తత్వం అంటే ఏంటి? మలిన సత్వము శుద్ధ తత్వం ఉంది. విశుద్ధ అన్నప్పుడు మళ్ళీ మలినం కాకపోవడం. ఈ రకంగా తత్వగుణం కావాలి. అంటే ఇక్కడ తత్వం అంటే అప్పుడే తత్వం దాకా వెళ్ళలేదు. మానవుని యొక్క తత్వం, మానవుని యొక్క తత్వం తమో రజోగుణాల నుంచి పోయి శుద్ధ సత్వగుణంలో ఉండాలి. అప్పుడు సత్వగుణం సహజమై ఉండాలి, సత్వగుణం స్థిరంగా ఉండాలి, అది శుద్ధంగా విశుద్ధంగా కూడా ఉండాలి. సత్వగుణం నుంచి దారిపోకుండా ఉండాలి. అంటే సత్వగుణం నుంచి దారిపోవడం అంటే మళ్ళీ తమో గుణాలు తమో రజోగుణాలు రెండు కూడా మళ్ళీ తలెత్తటం అన్నమాట. ఇక్కడ విశుద్ధాన్ని వాడటం వల్ల
అణగటం కాకుండా నిర్మూలించబడుతున్నాయని అర్థం. రెండు గుణాలు కలిసి అవిద్య అంటాం, తమో రజో గుణాలు. అంటే రెండు నిర్మూలించబడినప్పుడు అవిద్యా దోషం పోయింది. అప్పుడు శుద్ధ సత్వమాయ, మలిన సత్వమాయ. మలిన సత్వమాయలో తమో రజో గుణాలు కూడినటువంటి అవిద్యా దోషం. ఇప్పుడు విశుద్ధ తత్వానికి ఎప్పుడైతే మారాడో, అవిద్యా దోషం ఎప్పుడైతే పోయిందో, ఇప్పుడు శుద్ధ సత్వమాయ ప్రతిబింబుడయ్యింది. వేదాంతం ప్రకారంగా శుద్ధ సత్వ గుణ మాయకి, మాయ అంటేనే మూడు గుణాలు. శుద్ధ సత్వం అంటే అందులో సత్వగుణం విజృంభించింది. అప్పుడు ప్రతిబింబించిందంతా కూడా అధిష్టాన బ్రహ్మ ప్రకాశం, బింబ ప్రకాశముగా, శుద్ధ సత్వమాయ అర్థముగా, దాని ప్రతిబింబము ఏదైతే ఉందో ఈ మూడు కలిసి ఈశ్వరుడు. షార్ట్ కట్ లో మనము ప్రతిబింబుడే ఈశ్వరుడు అంటాం. కానీ ఎందుకంటే అధిష్టాన బ్రహ్మ ప్రకాశం లేడనుకో, కేవలం ప్రతిబింబం ఎక్కడిది? బింబం ఉంటే కదా ప్రతిబింబం. అలాగే అర్థం లేదనుకో, ప్రతిబింబం ఉండదుగా. ఇప్పుడు చెప్పండి, అధిష్టాన బ్రహ్మ ప్రకాశం ఉంది కాబట్టి, అర్థం కూడా ఉంది కాబట్టి, ఆ ప్రతిబింబంలో ఒక ప్రతిబింబ ప్రకాశం వస్తే, ఆ ప్రతిబింబ ప్రకాశంతో ఈశ్వరత్వం వస్తే, మరి ఈశ్వరత్వం అతనికి చైతన్యము, అతనికి శక్తి కావాలి. ప్రతిబింబానికి స్వతంత్ర శక్తి ఎక్కడుంది? అధిష్టాన బింబ ప్రకాశం యొక్క శక్తే ఈ ప్రతిబింబుల్లో ఉంది. కాబట్టి అర్థం యొక్క దోషము కూడా ఈ ప్రతిబింబుల్లో ఉంది. కాబట్టి ఈశ్వరుడు అంటే ఎవరంటే అధిష్టాన బింబ ప్రకాశ బ్రహ్మ ప్రకాశము, అది అంతరాత్మగా, అది ఆత్మస్వరూపంగా, ఈశ్వరుడు ఉన్న ఆత్మస్వరూపంగా, అర్థమేమో ఈశ్వరుడు ఉన్నటువంటి శుద్ధ సత్వ గుణం మాలిన్యంగా, ఈ ప్రతిబింబ వ్యవహారం అంతా కూడా ఎవడైతే చేస్తున్నాడో ఈ మూడు కలిపినటువంటిది ఈశ్వరుడు. అలాగే తమో రజో గుణాలు కూడా ఎప్పుడైతే విజృంభించాయో అప్పుడు వచ్చినటువంటి ప్రతిబింబం అనేక జీవులు. అనేక జీవులు అవిద్యా దోషంతో వచ్చారన్నమాట. ఈ తమో రజో గుణాలు ఎప్పుడైతే నిర్మూలించుకున్నాడో, ప్రస్తుతం మనం చెప్పుకునే చోట మళ్ళీ మలిన సత్వ మాయ కాస్త శుద్ధ సత్వ మాయ అయింది. అర్థం మారింది. అర్థం మారంగానే అధిష్టాన ప్రకాశం మళ్ళీ ప్రతిబింబ ప్రకాశం ఇంతకుముందు జీవుడిగా ఉన్నది, ఇప్పుడు ప్రతిబింబ ప్రకాశం ఈశ్వరుడిగా మారింది. అంటే ఇప్పుడు సాధకుడైన జీవుడు ఈశ్వరుడు అయ్యాడని అర్థం. ఎప్పుడైతే అవిద్యా దోషం పోయిందో, సాధకుడైన జీవుడు జీవభావం వదిలేసి ఈశ్వరత్వాన్ని పొందాడు. జీవుల్లో ఆత్మ, ఈశ్వరుల్లో ఆత్మ, అధిష్టాన బ్రహ్మ ప్రకాశమే ఇక్కడ ఆత్మగా ఉంది. అక్కడ ఈశ్వరుడు అనేటువంటిది ఈశ్వరోపాధి అయింది, జీవుడు అనేది జీవోపాధి అయింది. జీవోపాధిలో ఉన్న ఆత్మ అధిష్టాన బ్రహ్మ ప్రకాశమే, ఈశ్వరోపాధిలో ఉన్నటువంటి ఆత్మ కూడా అధిష్టాన బ్రహ్మ ప్రకాశం. అధిష్టానం అంటే బింబ ప్రకాశం. ఈ అర్థాలు దోషంతో ఇట్లా ఉన్నాం. అసలు మాయకర తీసేసామనుకో, లేదు ఈశ్వరుల్లో శుద్ధ సత్వగుణం తీసేసామనుకో, అప్పుడు ప్రతిబింబం బింబంలో అయిపోయి విలీనమై ఈశ్వరుడు ఉండడు, జీవుడు ఉండడు. ఇంతకుముందు ఈశ్వరుడుగా జీవుడిగా పిలువబడే వాళ్ళంతా కూడా అధిష్టాన బింబమే అయిపోయారు. అది అవిద్య పోగానే దాన్ని జీవేశ్వర ఐక్యం అంటాం. శుద్ధ సత్వగుణం కూడా పోయినప్పుడు జీవ బ్రహ్మైక్యం అంటాం. ఈశ్వర స్థాయి నుంచి బ్రహ్మస్థాయికి జీవుడు పెరిగినప్పుడు మొదట్లో జీవేశ్వరైక్యము, తర్వాత జీవ బ్రహ్మైక్యం అంటాం. ఈ విధంగా మనకి ఈ గుణాలు, ప్రతిబింబాలు చెప్పడం జరిగింది. ఆ ఆత్మ ప్రకాశం అక్కడ భాషిస్తుంది. ప్రతిబింబ ప్రకాశం ప్రతిఫలించి భాషిస్తుంది, ప్రతిభాష.
ఈ ప్రతిభాసని ఇంకో ఏమంటారంటే, ప్రతిభాసగా వచ్చినటువంటి అనుభవాన్ని నిజం అనుకోవటం ఆ భాష. ప్రతిభాసగా వచ్చినటువంటి అనుభవాన్ని నిజంగా భాషించినటువంటి బ్రహ్మ ప్రకాశానుభవం కాకుండా ప్రతిఫలించినటువంటి ప్రకాశానుభవాన్ని నిజం అనుకోవడం ఆ భాష. ఈ విధంగా చైతన్య ప్రకాశానికి ప్రతిబింబ ప్రకాశంగా వచ్చినటువంటి అనుభవాలు నిజం అనుకునేటువంటి నేనైతే ఉందో వాడు చిదాభాసుడు, చిత్తాభాసుడు. చిత్ ప్రకాశం యొక్క ప్రతిబింబ ప్రకాశమే చిదాభాసుడు అనేటువంటి నేను. అట్లా అవిద్యాదోషం పోయినప్పుడు పాపములన్నీ క్షీణిస్తాయి. యతీశ్వరుడు అంటే సన్యాసుల్లో శ్రేష్ఠులు, సమస్తమును స్వాత్మరూపంగా కాంచున్నారు. అవిద్యాదోషం పోయిన వాళ్ళంతా కూడా యతీశ్వరులు. యతీశ్వరులు అంటే అవిద్యాదోషం అజ్ఞానం లేని వాళ్ళు, శుద్ధతత్వంలో ఉన్న వాళ్ళంతా యతీశ్వరులు. వాళ్ళనే సాధువులు, సాధు పురుషులు. సాధుత్వం అంటే ఆవు సాధు, సాధు జంతువు అన్నట్టు కాదు. సత్వగుణంగా కూడా చెప్తూ ఉంటాం కానీ నిజానికి సాధు అంటే సద్రూపం. అమ్మవారి నామాల్లో కూడా సాధు అని, సాధ్వి అని ఉంది, అంటే సద్రూపిణి అని. అంతేకాకుండా సతీ అని కూడా ఉంది. సతీ అన్న సత్తు యొక్క స్త్రీలింగం సతీ, ఇక్కడ భార్య అని అంటాం. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తే సతీ అంటే పతివ్రత కాబట్టి ఈశ్వరుడితో అర్ధభాగంగా ఉంది కాబట్టి ఒక భార్యాభర్తలో ఉన్నటువంటి భార్యను అర్ధాంగి అంటాం. అంటే అర్ధభాగం ఆమె, అంతే, అంత అర్ధభాగంగా కలిసిపోయింది, వేరుగా లేదు అన్నట్టు వాళ్ళకి పతివ్రత అని. అందుకే అమ్మవారి యొక్క నామాల్లో సదాశివ పతివ్రత అందరూ. ఈ రకంగా కొన్ని అర్థాలు వ్యవహారంలో సత్వగుణాన్ని చెప్పినప్పటికీ సత్పురుషుడు అన్నప్పుడు, సాధువు అన్నప్పుడు, సాధ్వి అన్నప్పుడు వీళ్ళంతా సద్రూపులు. ఈ సద్రూపానికి ఈ రకంగా చెప్పుకుంటున్నాం మనం. సమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన. తపసా అనాశకేన సమేతం వేదానువచనేన బ్రహ్మణ వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన. అంటే సకల పాపనాశనములు కూడా తపముల చేత అశనము అంటే భోజనము, ఆహారము, భోగము. అనశన అంటే ఆహారం లేకపోవటం, ఉపవాసం చేయటం, భోజనం చేయకపోవటం. ఇక్కడ అశనం అంటే విషయాన్ని ఆహారంగా తీసుకునే మనసును తీసుకుంటే విషయ భోగాల్ని విడిచిపెట్టడం అనశన. రూపవ్రతం, అనశన అనేటువంటి వ్రతాల చేత సత్యవ్రతం, బ్రహ్మచర్య వ్రతం అంటూ ఉంటాం. అనశన వ్రతం అంటే ఆహారం తీసుకోకపోవడం, భోజనం చేయకపోవడం. అంతేకాకుండా అనశన అంటే విషయ భోగాల్ని మనసు ఆహారంగా తీసుకోకపోవడం కూడా అనశన వ్రతం. ఇక తపములు, తపం సంగతి మళ్ళీ తర్వాత చెప్తాను. దీనివల్ల కోరికలే లేకపోవడం, యజ్ఞదానముల చేతను బ్రహ్మజ్ఞానమును బడయగోరువారు శృతి అనుసారముగా ఆ పరబ్రహ్మను తెలియగోరుతుంది. ఇక్కడ పాపము అంటే మనం ఇంకోటి తెలుసుకోవాలి.
ఎందుకు ఇంత వివరంగా నేను చెప్తున్నానంటే ఇక ఒక వాక్యంలోనే మీకు చాలా సబ్జెక్ట్ వ్యవహారంగా వాడేటువంటి పదాలని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆధ్యాత్మిక పారిభాషిక పదాలకి సమన్వయం చేసుకునేటప్పుడు కొంచెం లోతైన అర్థము, అదే అర్థంతో కొంచెం లోతైన అర్థం వ్యవహారానికి సరిపోతుంది. పైన కిందన సత్వగుణం కాదు, సత్ అనేది సద్రూపం అని చెప్పినట్టుగానే ఇక్కడ పాపం అన్నారు. మనకి కంఠార్థాలు అక్కడ కూడా దురితం అని వస్తుంది. ఎరుకే దురితం, బయలవటమే దురిత క్షయం, బయలవటమే దురితాలు పోవడం అని పెద్ద కంఠార్థాలు చెప్తున్నారు. అంటే ఇక్కడ పాపము పుణ్యం అనే ద్వంద్వాల్లో చూడదు. చెడ్డ కర్మ చేసినప్పుడు అది పాపం అని, దాని ఫలితం దుఃఖం అని, మంచి కర్మ చేసినప్పుడు పుణ్యం అని, దాని ఫలితం సుఖం అని. అయితే చెడ్డ పని యొక్క ఫలితం తిరిగి మళ్ళీ మనం అనుభవించాలిగా. ఎవరికైతే చెడు చేసావో వాడు బాధపడ్డారు, తిరిగి ఆ బాధను అనుభవించాలి. అలాగే మంచి పని చేసినప్పుడు పుణ్యం వస్తే పుణ్య ఫలితాన్ని మళ్ళీ అనుభవించాలి. ఇది అనుభవించాలంటే మళ్ళీ పునర్జన్మ. కనుక జన్మహేతువే, పాపపుణ్యాలు రెండు జన్మహేతువే. జన్మరాహిత్యాన్ని మనం లక్ష్యంగా తీసుకున్నప్పుడు పాపపుణ్యాలు రెండు కూడా జన్మహేతువైనప్పుడు, జన్మహేతువైనటువంటిది ఏదైనా కానీ పాపమే. అందుకే క్రైస్తవులు బైబిల్లో అందరూ పాపులే అంటున్నారు. కొంతమంది మన హిందువులు అది విని ఆ మతంలో వాళ్ళు అందరూ పాపులే, పుణ్యాత్ములు ఎవరు లేరు, మనం కొందరు పాపులు కొందరు పుణ్యాత్ములు ఉన్నాం అని విమర్శిస్తూ ఉంటారు. ఇక్కడ అర్థం ఏంటంటే జన్మహేతువుగా ఉండటం అంతా పాపం. ఇక్కడ ఇప్పుడు చెప్పండి, మనం పునర్జన్మల నుంచి బయటపడ్డామా లేదా కనుక ఆలోచిస్తే మనం కూడా అందరం పాపులమే. అది ఏ రకంగా పాపం అనే శబ్దం వాడారు వాళ్ళు, వాడు వాడటం కాదు. ఇక్కడ మన ఈ పుస్తకంలో కూడా, మన వేదాంతంలో కూడా పాపక్షయం అంటే ఎప్పుడైతే పాపక్షయం అయిందో జన్మరాహిత్యమే. పాపం అంటే సంస్కారాలు, పాపం అంటే కారణ శరీరమే పాపం. కాబట్టి సకల పాపనాశకములైనటువంటివి ఈ పాపాన్ని నశింపజేసేవి ఏంటి? తపముల చేతను ఇంద్రియ భోగాల్ని నివృత్తి చేయటం ద్వారాను, అనేక వ్రతాలను ఇవన్నీ చేసినప్పుడు, యజ్ఞాలు చేయటం వల్ల, దానం చేయటం వల్ల కూడా పోతాయి. యజ్ఞం చేస్తే ఎలా పోతాయి? అసలు యజ్ఞం అంటే అర్థం చేసుకోవాలి. కర్మని యజ్ఞభావంతో చేస్తే కర్మ ఏర్పడదు, అది యజ్ఞం. ద్రవ్య యజ్ఞమని, తపోయజ్ఞమని, ప్రాణయజ్ఞమని, జ్ఞాన యజ్ఞమని, ఇలాగ అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞభావంతో చెయ్యాలి అంటే స్వార్థం లేకుండా, కోరికలు లేకుండా చెయ్యాలి. స్వార్థము కోరికలు ఉన్నప్పుడు కర్మ ఏర్పడుతుంది. అందుకే యజ్ఞభావం అనగానే త్రిపుటిలో ఉన్న చైతన్యం ఒకటే అనేటువంటి భావంలో చేయాలి. త్రిపుటిని మూడుగా చూస్తే మూడుగా ఉన్నప్పటికీ అందులో ఉన్న ఈ మూడిట్లో ఉన్న చైతన్యం ఒకటే అని, నేనెవరో తెలుసుకుంటే నేను కూడా ఆ చైతన్యమే అని, ఎవడైతే ఆ చైతన్యానుభవంలో ఉన్నాడో మూడిట్లో నేనే ఉన్నాను అంటాడు. కానీ తాను వేరు, మిగతా రెండు వేరు అన్నది కదా. కాబట్టి వేరు భావమే పాపం. ఇప్పుడు త్రిపుటి భావమే పాపం, ద్వంద్వాల్లో ఉండటమే పాపం. వీటి వల్ల జన్మతుతాం కాబట్టి జన్మ ఎత్తడమే పాపం. కారణ శరీరం ఉన్నంత వరకు పాపం. కారణ శరీరం సున్నా అయితేనే పాపం పోతుంది. ఈ కారణ శరీరం సున్నా చేయడానికే తపాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తున్నారు.
దానాలు దానాలు చేస్తే ఏమవుతుంది? ముందు పాపం పోయి పుణ్యం వచ్చి, పుణ్యం అనే సుకృతం వల్ల భక్తిలోకి దిగి, భక్తి యోగంలో ఈశ్వరానుగ్రహం పొంది, ఈశ్వరానుగ్రహం చేత జ్ఞానంలో ప్రవేశించి, జ్ఞానంలో ప్రవేశించిన వాడు గురువు అనుగ్రహంతో ముక్తి పొందుతాడు. ఈ వరుస క్రమం కావాలంటే మధ్యంతరంగా తపము, యజ్ఞము, దానము ఇవన్నీ కూడా చేయాలి. బ్రహ్మచర్య వ్రతము, వేదాంత శాస్త్ర అధ్యయనం ఇవన్నీ కూడా చేయాలి. ఏది ఎందుకు చేయాలో కూడా మనం తెలుసుకోవాలి. ఎవరైనా ఏదైనా చేయమంటే నేను ఎందుకు చేయాలి, నాకేంటి లాభం అనేది అడిగేది మనకి లోకంలో ఉంది. మరి ఈ విద్యకి ఎందుకు రావాలి? ఎక్కడో సంపాదించుకోకుండా, వ్యాపారం చేసుకోకుండా అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. ప్రతిదీ లాభంతోనే చేస్తాం. అసలు మానవుని యొక్క మనసు బుద్ధి కూడా కావాలని దుఃఖం కోరుకోడు, సుఖమే కోరుకోడు. దుఃఖం రాకుండా, కష్టం రాకుండా, నష్టం రాకుండా జాగ్రత్త పడుతుంటాడు. లాభానికి, సుఖానికి, ఆనందానికి, భోగానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాడు. అతని ప్రయత్నం ఎప్పుడు ఇలాగే ఉన్నప్పటికీ కూడా ప్రియం, మోదం, ప్రమోదం అనే పద్ధతిలోనే అతను చేస్తూ ఉంటాడు. కానీ తీరా కర్మ ప్రారంభం అనుభవించేసరికి తాను కోరనివి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అది ఫలితంగా వస్తుంది. కానీ ప్రతివాడు కూడా ముందు ప్రియంబోధం ప్రమోదంతోనే, ఈ మూడు కూడా తనకి ఏది కావాలో అది పొంది ఆనందంగా, సుఖంగా ఉండాలి. అది రాకపోతే నాకు దుఃఖము, బాధ అని బాధ నివారణకు, సుఖప్రాప్తికే ప్రయత్నం చేస్తుంది ప్రతి మానవుడు, ప్రతి జీవి. తెలిసినంతలో, వివేకం ఉన్నంతలో. ఈ ప్రకారం నిష్కామ కర్మ చేతను ఇంకోటి కూడా చెప్పాడు, నిష్కామ కర్మ. ఎందుకంటే ప్రారంభం తప్పదు, ఆగామి కర్మ తప్పించుకోవచ్చు. అది నిష్కామ కర్మ అయితే ఆగామి రాదు, కార్మిక కర్మ అయితే వస్తుంది. కోరికలతో చేస్తే సంస్కారం ఏర్పడుతుంది. ఏ కోరిక లేకుండా కర్మ చేసినప్పుడు కర్మ అంటారు. భగవంతుని ధ్యాన భక్తుల చేత కూడా సకల పాపాలు హరిస్తాయి. ఎట్లా హరిస్తాయి? భక్తులకి భగవంతుని ధ్యానం చేయటం, భగవంతుని భక్తి చేయడం రెండు చేసినప్పుడు కొన్ని పాపాలు నశిస్తాయి. అంటే పుణ్యం వస్తుందని అర్థం. అయితే మనం చెప్పిన లోతైన అర్థంతో చెప్తే ఆత్మని సమీపిస్తాం, ఆత్మానుభవం. రెండు అర్థాలుగా కూడా ఉంది ఇక్కడ. ఒకటి ద్వంద్వంగాను తీసుకోవచ్చు, ఒకటి ద్వంద్వాతీతంగాను తీసుకోవచ్చు. ఈ సకల పాపములు నశించి ముక్తులవుతున్నాడు. పాపాలు నశిస్తే పుణ్యాత్ముడు అవ్వాలిగా, ముక్తుడు ఎట్లా అవుతాడు? కాబట్టి ఇక్కడ పాపాలు ఉన్నప్పుడు పాప పుణ్యాలు రెండు కూడా అని అర్థం. సకల శాస్త్రము కూడా ఇలాగే చెప్తుంది. మరియు అజ్ఞానమల పూర్ణత్వా పురాణో మలిన స్మృత వైభవేన్ ముక్తి నా అన్యథా కర్మకోటిభి. అజ్ఞానమల పూర్ణత్వాత్ పురాణో మలిన స్మృత వైభవేన్ ముక్తి నా అన్యథా కర్మకోటిభి. జీవుడు అజ్ఞాన మాలిన్యముతో కూడి ఉన్నందున, ఇన్నెందుకు చెప్తున్నామంటే అజ్ఞానికి జ్ఞానం లేదు, అదొకటి ఉంది, నువ్వు ప్రయత్నం చేయాలన్నా కూడా చేయలేవు కదా. అతనికి నమ్మకాలే లేవు అసలు. నమ్మని వాడికి ఏం చేయాలి? ముందు భౌతిక సుఖం కోసం ఏం చేయాలో చెప్పాలి. అర్థకామాన్ని ధర్మంగా చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటో చెప్పాలి. ముందు కొంతవరకు తమోరజ గుణాల నుంచి సత్వగుణంలోకి తీసుకొచ్చి మానసిక శాంతి కోసం చెప్పాలి. భౌతిక సాంసారిక సమస్యలు తీరే పద్ధతి చెప్పాలి. ఆ తర్వాత స్వభావంలో మార్పులు చేసుకుంటే నువ్వు హాయిగా ఉంటావు. ముందు బాహ్యార్థంగా కొంత నడక అయిన తర్వాత భక్తిలోకి దింపాలి. అలా భక్తిలో చెప్పినప్పుడు భగవంతుడి మీద విశ్వాసం ఏర్పడినప్పుడు
అతని జీవితంలో పట్టబడ్డప్పుడు, మొక్కుకున్నప్పుడు, దైవానుగ్రహం లభించినప్పుడు, కొంత విశ్వాసం కానీ ఏదైనా లభించినప్పుడు ఒక్కోసారి ఈశ్వరానుగ్రహం లేదు, అసలు ఈశ్వరుడు లేడు. ఒకసారి అతనికి అనిపించినప్పటికీ ఎవరైనా అడిగినప్పుడు అసలు నీ కర్మ ఈశ్వరుడు ఏం చేస్తాడు, నీ కర్మను తగ్గిస్తాడు, నువ్వు భక్తి చేస్తే కొంచెం తొలగిస్తాడు అనేటువంటిది చెప్తూ మెల్లిగా ధ్యానంలోకి దింపినప్పుడు కానీ అతను దారికి రాడు. నేరుగా రోడ్డును పోయే ఒక అజ్ఞానికి మనం ఆత్మబోధ చెప్తానంటే అలా వచ్చేవాళ్ళు ఎవరు కనబడలేదు. ఇవాళ ఈ వివేక్ చూడమని నేను రకాలుగా చెప్తున్నప్పుడు కూడా కొత్తగా వచ్చేవాళ్ళు వింటున్నారని నాకు అనిపించదు. పాత వాళ్ళు ఇంకొంచెం లోతైనటువంటి అర్థాన్ని గ్రహించడానికి ఆసక్తి చూపిస్తున్నారని మాత్రం నేను చెప్పగలను. కొత్త వాళ్ళని ఒకసారి కలిస్తే నాకు సగం సగం అర్థమైంది. అది నిజమే. ఈ ఉపోద్ఘాతం పూర్తయ్యేదాకా లక్ష్యాన్ని, మార్గాన్ని చెప్పడం జరుగుతుంది. మరి లక్ష్యం అంటే ఆత్మ, పరమాత్మ అనేది మనోవాచామ గోచరం. మరి ఇవన్నీ అర్థం కానివి, ఒక అజ్ఞానికి అర్థమయ్యేవి కాదు. కాబట్టి ఉపోద్ఘాతం అయిపోయి మళ్ళీ క్రమంగా మనం ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ ని సాధనా క్రమంలో పెడతామో అప్పుడు అర్థం. అయితే అప్పుడు లక్ష్యం తెలియకుండా అర్థం చేసుకొని లక్ష్యం ఎప్పుడో మధ్యలో అందించాలి. కానీ ఉపోద్ఘాతంలో లక్ష్యము, మార్గం కూడా ఇక్కడే అందిస్తున్నాం. అజ్ఞానం ఎలా ఉంటాడో, జ్ఞాన మార్గం రావాలంటే ఏం చేయాలో, పాపకర్మలు, పుణ్యకర్మలు ఏ రకంగా భావన చేయాలి, భగవాన్ ఎలా భావన చేయాలి, త్రిపురుని ఎలా భావన చేయాలి, వీటన్నిటిలో ఉన్నటువంటి ఒకే చైతన్యం, ఈశ్వరుడు, బ్రహ్మం ఈ రకంగా చెప్పుకుపోతున్నాం. కానీ అసలు ఈ ఆధ్యాత్మిక విద్య యొక్క స్పర్శ లేని వాడు, ఇంతకుముందు దీని సంగతే తెలియని వాడికి మన ఇన్ని రోజులు చెప్పుకుంటే ఏమాత్రం కూడా అర్థమయ్యే అవకాశం లేదు. అయితే అక్కడక్కడ టీవీలో అక్కడ ఇక్కడ చూస్తూ పుస్తకాలు చదివే వాడికి అయితే కొంతలో కొంత అర్థం కావచ్చు. నాకెవరో 50% అర్థమైంది, 70% అర్థమైందంటే వేరే పుస్తకాలు చదవడం కానీ, కాలక్షేపంగా చదవడం కానీ, టీవీలో ప్రవచనాలు వినడం కానీ చేసి ఉంటారు. ఇదంతా ఏమిటంటే ఒక క్రమం లేకుండా అక్కడక్కడ వినడమే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో ఒక లైన్లో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక ప్రాజెక్టు. ఈ క్రమంలో, ఈ మార్గంలో, ఈ సాధనలో పోయి, ఈ అనుష్ఠానంలో పోయి ఆత్మని కొంచెం సమీపంగా దర్శించుకుంటూ చివరికి ఆత్మ సాక్షాత్కారం నుండి అద్వైత సిద్ధి పొందాలనే క్రమాన్ని, దారిలో వచ్చేటువంటి ప్రతిబంధకాలు ఎలా తొలగించుకోవాలి, ఈశ్వరానుగ్రహం కానీ, ఆ జ్ఞాన ప్రకాశాన్ని కానీ, దాని ప్రభావాన్ని కానీ భూమికానుభవంలో అధిరోహిస్తూ వాటిని అనుభవిస్తూ ఎలా పోవాలనేది మనం కొంచెం చూచాయిగా పైన చెప్పుకుంటే ఓహో ఇది ఇలాగా ఉంటుంది అన్నప్పుడు మళ్ళీ మన పాఠాలు మొదలుపెట్టి మెల్లిగా వెళ్ళేసరికి ఒక 6 నెలల బోధం కానీ ఇది ఇప్పుడు మనం చెప్పే స్థాయికి రాము. కానీ ఉపోద్ఘాతం ఏంటంటే 6 నెలల తర్వాత చెప్పేది ఇప్పుడే చెప్పడం ఇబ్బందిగా ఉన్న మాట నిజమే. అజ్ఞాన మాలిన్యమును క్షయించినప్పుడు ముక్తుడగుతున్నాడు. ప్రకృతి సంబంధ కర్మకోటుల చేత ఎన్నటికీ శుద్ధుడు కాదారు. ఇంత చెప్పిన తర్వాత ప్రకృతి కర్మలని, ఆధ్యాత్మిక కర్మలని రెండు ఉన్నాయి. ఆధ్యాత్మిక కర్మల్ని సత్కర్మలు అంటారు. ఇంతసేపు మనం చెప్పుకున్నవి శాస్త్రాధ్యయనము, తపస్సు, యజ్ఞము, దానము, ఉపవాసము, అనశనము చెప్పినవన్నీ కూడా సత్కర్మలు. ఇది ప్రకృతిలో గిరగిరా తిరిగే కర్మలు కాకుండా ప్రకృతిని వీడి అధిగమించి జ్ఞాన మార్గంలో ప్రయాణించి లక్ష్యానికి చేరేటువంటి ఉపాయాలుగా చేసేవన్నీ కూడా ఈ సాధనలన్నీ కూడా సత్కర్మలు. అందుకనే ప్రకృతి సంబంధంగా ఉన్న కర్మలన్నీ కూడా అనేక జన్మలు తిప్పుతాయి కానీ బయటపడేవి. వాడు ఎన్నటికీ శుద్ధుడు కాడు అంటే తమో రజో గుణాలు అవిద్య పోదు అని అర్థం. అవి రెండు పోతేనే శుద్ధుడు. శుద్ధ సత్వగుణంలో ఉంటేనే శుద్ధుడు. అది కూడా పోతే పరిశుద్ధుడు.
అజ్ఞానపాశ బద్ధత్వాత్ ముక్తః పురుష స్మృతః జ్ఞానాత్ తస్య నివృత్తి స్యాత్ ప్రకాశాత్ తమసో యథా. అజ్ఞానపాశ బద్ధత్వాత్ ముక్తః పురుష స్మృతః జ్ఞానాత్ తస్య నివృత్తి స్యాత్ నివృత్తి స్యాత్ ప్రకాశాత్ తమసో యథా. అజ్ఞానపాశ బంధము కలవాడు ముక్తి లేనివాడనియు, జ్ఞానము వలన బంధ నివృత్తి, ప్రకాశం వలన అంధకార నివృత్తి వలె కలుగుతున్నది. అజ్ఞానపాశ బంధం అంటే త్రిపుటిగా విభజనగా చూసేటువంటి దృష్టి, ఆ దృష్టి చేత పొందిన విషయ జ్ఞానంలో ద్వంద్వాలుగా చూసే దృష్టి, ఆ ద్వంద్వాల చేత ప్రతిస్పందిస్తూ ఆగామి కర్మ చేస్తూ రాగద్వేషయుక్తంగా ఉండటం అనేది ఈ మొత్తం వ్యవస్థ, ఈ గొలుసు కట్టంతా కలిపి పాశము. పాశము అంటే ఏంటంటే పశువుని కట్టే తాడు. పాశం అనే పదానికి పశువు వెళ్ళిపోకుండా ఒక కట్టుపైకి ఒక తాడేసి కడతాము, దాన్ని పాశం, యమపాశం అని కూడా అంటాం. అంటే ఏంటి, ప్రతి వాళ్ళు కూడా యముని యొక్క నియమానికి, మనం చేసిన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి బద్ధులమై ఉన్నాం. ఈ బద్ధత్వమే పాశం. కట్టుబడి ఉండడం, తప్పించుకోలేని స్థితిలో ఒక తాడుతో కట్టేసినట్టుగా ఉంటుంది. మనం పశువు కాదు, అజ్ఞానం అనే పాశం చేత కట్టబడ్డాం కాబట్టి ఒక నిఘంటు అర్థంతో మనం కూడా పశువు, ద్విపాద పశువు. ఇటువంటి పాశబద్ధుడైన వాడికి ముక్తి లేదు. జ్ఞానము వల్లనే బంధ నివృత్తి. జ్ఞానం కావాలంటే ముందు జ్ఞానానికి అజ్ఞానానికి ఉన్న తేడా ఏదో తెలియాలి. ఆ తేడా తెలియటమే వివేకం. ఆ వివేకం మానవ జన్మకి బుద్ధిజీవుడు అయ్యాక వివేకం వచ్చింది కదా, దాన్ని ఈ మాదిరిగా వాడుకోవాలి. ప్రకృతిలోనే గిరగిరా తిరగడానికి వాడే వివేకాన్ని ప్రకృతి నుంచి అధిగమించడానికి, ప్రకృతికి అర్థానికి పారమార్థానికి, ప్రకృతికి అతీతంగా ఉండేటువంటి, అసంగంగా ఉండేటువంటి పురుషుడికి, ప్రకృతి పురుషుల మధ్య దీన్ని వివరించుకునేటువంటి వివేకం ఉండాలి. వివేకంతో ఏది వద్దో దాన్ని విసర్జించేట్టుగా, ఏది కావాలో దాన్ని పొందేటట్టుగా, తర్వాత మనం పొందటానికి అనుష్ఠానము, విసర్జించడానికి శమధమాది షట్క సంపత్తి, వైరాగ్యము ఉపయోగించుకుంటాం. ప్రకాశం వల్ల అంధకార నివృత్తి వలె. ఎట్లా అయితే వెలుగు చీకట్లు ఒక చోట ఉండవో, అంతకాలం ఉన్న చీకటి దగ్గర ఒక దీపం వెలిగించడం కానీ అంతా ప్రకాశవంతం అవుతుంది. చీకటి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు మనకి. గురువేమో జ్ఞాన ప్రకాశ రూపంగా ఉన్నాడు, శిష్యుని యొక్క హృదయమేమో అజ్ఞానాంధకారంగా ఉంది. శిష్యుడు గురుని తన హృదయంలో పెట్టుకున్నప్పుడు హృదయంలో ఉన్న అజ్ఞానాంధకారం అంతా గురువు యొక్క జ్ఞాన ప్రకాశం చేత పటాపంచలు. ఇక్కడ ఏంటంటే ఈ చీకటి ఎన్ని రోజుల నుంచి ఉన్నా కానీ, ఎన్ని నెలలు సంవత్సరాల నుంచి ఉన్నా కానీ, ఒక్కసారి అక్కడ లైట్ వేయంగానే చీకటి వెళ్ళిపోతుంది. 10 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి చీకటి కూడా లైట్ వేయంగానే క్షణంలోనే వెళ్ళిపోతుంది. నిన్న నుంచి ఉన్నటువంటి చీకటి కూడా ఈ రోజు లైట్ వేయంగానే చీకటి పారిపోయి అక్కడ వెలుతురే ఉంటుంది. చీకటి వెలుతురులో విలీనం కాదు, చీకటి లేకపోతుంది. అసలు చీకటి అంటే అర్థం ఏంటంటే ప్రకాశహీనము.
ప్రకాశం లేకుండాటే చీకటి, ప్రకాశం ఉండుటయే ప్రకాశం. కాబట్టి చీకటి అనేది రెండోది కాదు అసలు. కానీ అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు ఒక ప్రకాశం వస్తున్నప్పుడు ఆ చీకటి లేకుండా పోతుంది. చీకటి వెలుతురులో విలీనమైంది అనకూడదు. కాకపోతే ఒక ప్రతిబింబ ప్రకాశం బింబ ప్రకాశంలో విలీనమైంది అనొచ్చు. అద్దంలో పడ్డ సూర్యకాంతిని తిరిగి సూర్యుడి వైపు పెట్టినప్పుడు అద్దంలో ప్రతిబింబించిన కిరణాలు మళ్ళీ సూర్యుడి వైపు వెళ్ళినప్పుడు ప్రతిబింబ కిరణాలు అద్దంలో కనబడవు. అదే అర్థం మన చీకట్లో ఉన్న మన ఇంట్లోకి ప్రసరింపజేసినప్పుడు ఇంట్లో ఆ వెలుగు కనబడుతుంది, ప్రతిబింబ ప్రకాశం కనబడుతుంది. అద్దం ద్వారా వచ్చిన ప్రతిబింబ ప్రకాశం గోడ మీద కనబడుతుంది ఇంట్లో. అదే సూర్యుని వైపు తిప్పితే ఈ ప్రకాశం ఎక్కడుందో తెలియదు. ఉంది కానీ అది విలీనమైంది. ప్రతిబింబ ప్రకాశం బింబంలో విలీనమైందని చెప్పొచ్చు. చిదాభాస ప్రకాశం నేను అధిష్టాన బ్రహ్మ ప్రకాశంలో విలీనమైనప్పుడు అహం బ్రహ్మ కాస్త అయమాత్మ బ్రహ్మ. ఇక్కడ విలీనం ఉంటుంది. అప్పుడు ప్రతిబింబ ప్రకాశం లేకుండా పోతుంది. అంటే నేను లేకుండా, చిదాభాసుడు లేకుండా పోతుంది. చీకటి విషయం అలా కాదు. జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. జ్ఞానం కలగంగానే ఇక జ్ఞానమే ఉంటుంది కానీ అజ్ఞానం. ఒక విషయం తెలియనంత వరకు అజ్ఞానం. విషయం తెలిసిన తర్వాత విషయం తెలియబడినప్పుడు అది జ్ఞానమే అవుతుంది. అప్పుడు అజ్ఞానం జ్ఞానం ఒకేసారి ఎందుకుంటాయి? అజ్ఞానం జ్ఞానంలో విలీనం కాదుగా. జ్ఞానం రాగానే అజ్ఞానం లేకుండా పోయింది. నేనెవరో నాకు తెలియదు, అజ్ఞానం. నేనెవరో నాకు తెలిసింది జ్ఞానం. కానీ తెలియకపోవడం అజ్ఞానం అయినప్పుడు, తెలిస్తే జ్ఞానం అయినప్పుడు ఇంకా అజ్ఞానం ఎందుకు ఉంటుంది? ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. పగలుంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పగలు. రెండు ఒకేసారి ఉండవు కదా. తస్మాత్ జ్ఞానేన ముక్తి అజ్ఞానస్య పరిక్షయాత్. జ్ఞానముచే అజ్ఞానము నశించి ముక్తి కలుగుతుంది. దీన్ని ఇప్పుడు వివరించాను. వ్రతాని దానాని తపాంసి యజ్ఞాః సత్యం చ తీర్థాశ్రమ కర్మయోగాః స్వర్గార్థ మే వా శుభమధ్రువం చ జ్ఞానం ధ్రువం శాంతికరం అహార్థం. వ్రతాని దానాని, వ్రతాలు దానాలు, తపాంసి తపములు, యజ్ఞాః యజ్ఞము, సత్యం చ సత్యవ్రతము, తీర్థాశ్రమ కర్మయోగాః ఆశ్రమాలని కానీ తీర్థాటనలు కానీ చెయ్యటం, ఇవన్నీ కూడా కర్మయోగాలు. స్వర్గార్థమేవా శుభమధ్రువం. స్వర్గం కోసం చేసేటువంటివి, కొన్ని శుభాల కోసం చేసేటువంటివి ఏవి అంటే జ్ఞానం ధ్రువం, శాంతికరం, మహా అర్థం. వ్రతదాన తక్కువ యజ్ఞములు, తీర్థ స్నాన కర్మ యోగాదులు పుణ్యమును కలుగ చేస్తాయి కానీ జ్ఞానాన్ని కలిగించవు. జ్ఞానం అయితే నిశ్చయాత్మకమై, శాంతికరమై, మహాప్రయోజనవత్తై ఉన్నది. ఇహలోక సుఖానికి కానీ స్వర్గలోక సుఖానికి కానీ ఇటువంటి కర్మలన్నీ కూడా పనిచేస్తాయి. అందుకే ఉత్తమం తత్వచింతాచ, మధ్యమం మంత్రచింతాచ, అధమం శాస్త్రచింతనం, తీర్థాటనం అధమాధమం అన్నాం. తీర్థాటనం అనేది మళ్ళీ కర్మ. అక్కడ ఉదాసీనంగా చేస్తే పాపం ఉండదు కానీ పుణ్యం కూడా ఉండదు. భక్తితో చేస్తే పుణ్యం ఉంటుంది. పుణ్యం వల్ల పునర్జన్మ కానీ, యజ్ఞయాగాదుల వల్ల కర్మకాండగా చేస్తే స్వర్గం కానీ దొరుకుతుంది. ఈ యజ్ఞం అనేది నిజంగా యజ్ఞభావంతో చేస్తే కర్మ లేకుండా పోయినప్పుడు మోక్షం. మీ యజ్ఞం చెయ్యి, ఏదైనా చెయ్యి, నువ్వు ఏ లక్ష్యంలో చేస్తున్నావు అనేది అక్కడ ప్రధానం. లోపల తిట్టాలనుకుంటే బయటికి పొగిడినప్పుడు
మొగుడా కాబట్టి నీకు పుణ్యం రాదు. కావాలని చెప్పేసి ముఖప్రీతిగా మాట్లాడుతున్నా లోపల నీకు ద్వేషం ఉందనుకో, బయట మాట్లాడింది లెక్క కాదు, నీ మనసులో ఉన్న ద్వేషమే లెక్క. కాబట్టి పాపం అనేది ఉంటుంది. అంత వ్యతిరేకార్థం కాకపోయినా కర్మ పద్ధతిలో చేస్తున్నంత సేపు కర్మ ఫలితం ఉంటుంది. నిష్కామ కర్మ పద్ధతిలో అంతా బ్రహ్మభావంతో చేసినప్పుడు అది యజ్ఞం అవుతుంది. యజ్ఞంలో యజ్ఞం చేసే కర్త బ్రహ్మమే, హవిస్సు బ్రహ్మమే, సమిధలు బ్రహ్మమే, చేయించేవాడు బ్రహ్మమే, చేసే యజమాని బ్రహ్మమే, ఫలితము బ్రహ్మానుభవం కూడా బ్రహ్మమే. అది యజ్ఞభావం. అలా చేసినప్పుడు కర్మ అనేది లేదు. బ్రహ్మని తిన్నాడు, బ్రహ్మలో ఐక్యం అయ్యాడు, లేకపోతే బ్రహ్మలో బ్రహ్మమే హుతమయ్యాడు. అవంగానే బ్రహ్మమే వైశ్వానరుని చల్లార్చింది. అక్కడ ఆకలి అనేది తీరింది, అక్కడ తృప్తి అనేది కలిగింది. అంటే ఇదంతా కూడా బ్రహ్మ యొక్క లీల, బ్రహ్మ యొక్క విభూతి అని అనుకున్నప్పుడు ఉపాదాన నిమిత్త కారణంగా మనం పాపం పుణ్యం చేసేటువంటి కర్మ పద్ధతి ఇక్కడ లేదు. తిరుగుటి లేదు, ద్వంద్వాలు లేవు. త్రిపుటిని బ్రహ్మగా భావించాం, ద్వంద్వాల్ని బ్రహ్మగా భావించాం. ఈ అక్కడ భావన ముఖ్యం. ఎందుకంటే భావన చేతనే నీ కర్మ ఉంటుంది. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి అయినప్పుడు, అనుకునేది మూడోది అయినప్పుడు అనుకున్న దాని ప్రకారం ఉంటుంది. అంతేగాని చేసిన దాని ప్రకారం, చెప్పిన దాని ప్రకారం ఉండదు. కర్మ అంటడానికి మనసే మూలం కాబట్టి తలుపులలో, మాటలలో, చేతల్లో ఉన్నప్పుడు కర్మ విషయంలో మనసులో ఏది ఉందో అదే ముఖ్యం. దాన్ని బట్టే కర్మ ఏర్పడుతుంది. దేవత్వం ఆప్నోతి తపోభిః బ్రాహ్మణః పదం దానేన వివిధాన్ భోగాన్ జ్ఞానాన్ మోక్ష అవాప్నుయాత్. యజ్ఞే దేవత్వం ఆప్నోతి తపోభిః బ్రహ్మణః పదం దానేన వివిధాన్ భోగాన్ జ్ఞానాన్ మోక్షం అవాప్నుయాత్. యజ్ఞముల చేత దేవత్వమును, తపస్సు చేత బ్రహ్మత్వమును, బ్రహ్మత్వం కాదు బ్రహ్మలోకమును, దానము చేత నానావిధ ఇహములోనే భోగములను పొందుతున్నాడు. ఇందాకనేమో తపస్సు యజ్ఞం చేయమన్నా. అంటే నువ్వు పాప కర్మల నుంచి, పాప బుద్ధి నుంచి కొంతవరకు మారాలని, తమోరజో గుణాలు, అవిద్య కొంతవరకు పోవాలని చెప్పాం. ఇంకా మనం జ్ఞానాన్ని సంపాదించడానికి సరిపోదు. కొంతవరకు అది ఉపయోగపడిందే కానీ యజ్ఞం చేత స్వర్గలోకము, దేవత్వం వస్తుంది. తపస్సు చేత బ్రహ్మలోక ప్రాప్తి ఉంటుంది. దానం చేత, సుకృతం చేత ఇహలోకంలోనే మంచి జన్మలు అంటే బాధలు లేనటువంటి, కొంచెం సుఖంగా ఉండేటువంటి జన్మలు వస్తాయి. నానావిధ భోగాలు పొందుతాడు. దాని వల్ల భూలోకంలో ఫలితాన్ని పెడతాడు. తపస్సు వల్ల బ్రహ్మలోక ప్రాప్తి ఉంటుంది. యజ్ఞం వల్ల స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. కానీ మోక్ష ప్రాప్తి ఉండదు. అయితే జ్ఞానము చేతనే మోక్షమును పొందుతున్నారు. జ్ఞానం వినా ముక్తి నముచ్యతే. జ్ఞానం ఉంటేనే మోక్షం. మిగతావి వద్దా అంటే ఇంత దూరం తేవాలంటే ఇవి కావచ్చు. ఈ ప్రయాణానికి అవరోధంగా ఉన్నవి నిర్మూలించడానికి కావచ్చు. నీ స్వభావంలో అవిద్యాదోషం పోవడానికి కావచ్చు. కొంత సంసిద్ధతకి, ప్రిపరేషన్కి పనికొచ్చింది. అసలేం పనికి రాకుండా పోలా. మనం అన్ని సమకూర్చుకోవడంలోనే ఇవన్నీ ఉన్నాయి. అన్ని సమకూరిన తర్వాత నువ్వేం చేయాలి? నిజమైన సాధన జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయటం,
తత్వాల్ని అనుసంధానం చేసుకుంటూ అన్ని పొంది మీరుతూ భూమిక అనుభవాలు పొందుతూ ఉంటూ చివరికి ఆఖరిగా ఏదైతే వచ్చిందో అక్కడ స్థిరంగా అదే అయి ఉండడం. దీనికోసం ఈ ప్రయాసం. ఇక్కడ జీవులకి కూడా నచ్చ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అజ్ఞానులు కాబట్టి. అర్థమైనా అవ్వకపోయినా కొంచెం పైన అర్థం చేసుకొనైనా సరే, ఓహో ఇది ఇట్లా ఉంటుంది కదా అనేటువంటి భావన ముందు మనకు కలగాలి. వెంటనే జ్ఞాన మార్గానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఇలా ఎన్నిసార్లు వినాలో. వినటం ద్వారా వస్తే మంచిదే, రాలేరు. జీవితంలో పట్టుబడ్డప్పుడు వస్తారు. వాళ్ళు ఏది చేసినా బంగారం ముట్టుకున్న మట్టి అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, తన తెలివంతా కూడా ఎందుకు పనికి రాకపోయినప్పుడు, పురుష ప్రయత్నం ఎంత చేసినా ప్రారంభం వ్యతిరేకంగా ఫలితం ఇచ్చినప్పుడు, నాదేమీ లేదు ఇందులో ఈశ్వరుడు అదో ఇదో ఏదో ఒకటి ఒక అజ్ఞాత శక్తి ఉంది అదేంటో తెలుసుకోవాలని అనుకున్నప్పుడు, అతను అదృష్టంతో గురువు దొరికి కొన్ని మాటలు చెప్తే అప్పుడు వింటాడు తప్ప సామాన్యంగా ఒక జ్ఞాని వినేవాడు కాదు. అందుకే ఇవాళ ఈ బోధలో చాలా తక్కువ మంది ఉన్నారు. కారణం అజ్ఞానం. అజ్ఞానంలో ఉన్న వాడికి జ్ఞానం నచ్చదు కదా, ముందు నమ్మకమే లేదు కదా, నేను నమ్మనంటాడు. మన పని వాడికి నమ్మించడం కోసం చేస్తూ కూర్చున్నా ఇది వాదోపవాదాలకి దృష్టి. అప్రతర్క్యం అబోధకం అంటున్నారు గురుపాదకాష్టం. తర్కించటే తేలిది కాదు ఇది. ఎంత చక్కగా తర్కించడాన్ని ప్రతర్కం అంటారు. తేలదు కాబట్టి అప్రతర్క్యం అన్నారు. తర్క్యం కాదు ఇది, తర్కిస్తే దొరికేది కాదు. ధర్మరజ్వా వ్రజేద్ దూరం ఊర్ధ్వం పాపరజ్వా వ్రజేదధ ద్వయ జ్ఞానాశినాచిత్వా విదేహ శాంతి మృచ్చతి. ధర్మ అజ్వా వ్రజేద్ ఊర్ధ్వం పాప రజ్వాత్ వ్రజే దధః ద్వయం జ్ఞానాశినాచిత్వా విదేహ శాంతి మృచ్చతి. ధర్మము అనేటువంటి రజ్జువు అంటే తాడు ద్వారా ఊర్ధ్వలోకములను, పాపం అనేటువంటి తాడు ద్వారా అధోలోకమును పొందుతున్నాడు. ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం వల్ల ఊర్ధ్వలోకాన్ని పొందుతున్నాడు, పాపం వల్ల అధోలోకాలు పొందుతున్నాడు. ఇక్కడ అధోలోకాలు అంటే మళ్ళీ పశుపక్షాదులు క్రిమికీటకాదులు జన్మించడం. ఊర్ధ్వలోకాలు అంటే భూలోక, భూవర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోకాల్లోకి వెళ్ళడం. అంతే తప్ప ముక్తుడు అవడు. అంత పైదాకా కూడా పోడు. ఇందానే చెప్పాం, తపస్సు చేత బ్రహ్మలోకం దాకా వెళ్తాడు, అంటే సత్యలోకం. ఊర్ధ్వలోకాల్లో 7వ లోకం దాకా. అంతేగాని ముక్తుడు అవడు. ఈ ధర్మం అనే తాడు పైకి తీసుకెళ్తుంది, పాపం అనే తాడు పాతాళానికి తీసుకెళ్తుంది. నీచ జన్మలకి తీసుకెళ్లేది పాపము, ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్లేది పుణ్యం. ఆ పుణ్యం యొక్క తీవ్రతను బట్టి, ఆ పుణ్యకార్యం యొక్క ఫలితంగా ఈశ్వరుడు ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి. కనుక జ్ఞానమను ఖడ్గముతో ధర్మపాప పాశములను రెండింటినీ ఛేదించాలి. అదేంటండి, పాపం పోవాలి కానీ ధర్మం కూడా పోవాలంటారేంటి? ముందు పాపం పోవాలి, ధర్మం ఉండాలి, తర్వాత ధర్మం కూడా పోవాలి. ముందు పాపం చేయకూడదు, పుణ్యం చేయాలి. పుణ్యం చేయకూడదు అంటే చేయకూడదని కాదు, నిష్కామంగా చెయ్యాలి. పుణ్యం ఎలా అంటుతుందో పాపం కూడా అలాగే అంటుంది. పాపం ఎలా అంటుందో పుణ్యం కూడా అలాగే అంటుంది. ముందు పుణ్యం మొదలు పాపాన్ని అంటించుకునే బదులు పుణ్యాన్ని అంటించుకొని పుణ్య ఫలితం పొందితే
కొంత సాధన చేయటానికి సుఖవంతమైనటువంటి ప్రతిబంధము లేనటువంటి జన్మ వస్తుంది. అప్పుడు సానుకూలంగా ఉంటుంది జ్ఞాన సాధన. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పుణ్యం చేస్తే లాభం అనేది మర్చిపోయి జ్ఞాన మార్గంలో, జ్ఞానం వినా ముక్తిని ముచ్యతే అనే పద్ధతిలో జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి తీవ్ర మోక్షేచ్ఛతో ప్రయత్నం చేయాలి. దానికి పుణ్య ఫలితం అనిపించడం కూడా పునర్జన్మ హేతు కాబట్టి పుణ్య సంస్కారాలు కూడా పోవాలి. అందుకే జీవన్ముక్తుల యొక్క పుణ్య సంస్కారాలు జీవన్ముక్తికి పూజించిన వాళ్ళు సేవించిన వాళ్ళకి వస్తాయి. జీవన్ముక్తుని యొక్క పాప సంస్కారాలు తన పరంగా ఈ రెండు లేవు, కానీ ఆ అకౌంట్ లో ఆ ఖాతాలో ఉన్నాయి. జీవన్ముక్తిని నిందించిన వాడు, బాధించిన వాడు, వాడికేమో అతని సంచితంలో ఏదైనా మిగిలిపోయినటువంటి పాపకర్మలు ఉంటే అవి వాడికి అంటుకుంటాయి. ఈ ఖాతా వాడి పేరుతో ఉంది కానీ వాడిని ఏం బాధించదు, వాడికి లేదు. జీవన్ముక్తుడైన వాడికి పాపపుణ్యాల లెక్క ఎంత ఉన్నప్పటికీ అతని నుంచి ఈ లెక్క అకౌంట్ వేరయ్యింది. అజ్ఞానంగా ఉన్నప్పుడేమో ఆ అకౌంట్ వాడిదే అయింది. జీవన్ముక్తుడైనప్పుడు ఈ అకౌంట్ అలాగే ఉంది కానీ వాడిది కాకుండా పోయింది. ఇతరులకి ఆ పుణ్య సంస్కారాల ఫలితం అంతా కూడా వాళ్ళని పూజించిన వాళ్ళకి సేవ చేసిన వాళ్ళకి వెళ్తోంది. వాడిని ద్వేషించిన వాళ్ళకి, నిందించిన వాడికి, బాధించిన వాడికి వాడి పాపకర్మ. కాబట్టి ఏ పుట్టలో ఏ పాముందో సాధు పురుషులు కొంచెం పిచ్చివాళ్ళగా ఉన్మత్తులా కూడా కనపడుతుంది. చిన్నపిల్లలు తెలియక రాళ్ళేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు. అలా ఎప్పుడు చేయకూడదు. మనకు అనవసరం, వాడి దాన్ని వాడిని వదిలేయండి. గుర్తించగలిగితే మహానుభావుడు తెలిస్తే సేవ చేయండి, గుర్తించలేకపోతే బాధించకండి, నిందించకండి, ఎగతాళి చేయకండి. ఎప్పుడు ఎందుకైనా మంచిది. లేనిపోని పాపం మీద తీసుకోవడం ఏమిటి? ఇలాగే ఒకసారి మచిలీపట్నంలో దొంతులమ్మ గారు ఉండేవారు, ఒక లంబాడి వనిత. ఆమె అవధూత, పిచ్చిదానిలాగా ఉండేది, దిగంబరంగా ఉండేది, పాతగుడ్డల మూట నెత్తిన పెట్టుకుంటూ పోతూ ఉండేది. ఎవరో ఒకళ్ళు అరుగు మీద మూట అక్కడ నింపి కాసేపు కూర్చునేది, పడుకునేది. మూట అక్కడే పెట్టి ఎటనే తిరుగుతుంది. బాల ఉన్మత్త పిశాచులాగా ఉంటారు కదా అవధూతలు. ఒక లాయర్ గారి అరుగు మీద మూట పెట్టి అక్కడికి వెళ్ళిపోయింది మచిలీపట్నంలో. ఈ మూట ఏంటి ఇక్కడ ఉంది, పిచ్చి మూట అని కాలుతో తన్నాడు. ఆ కాలు కాస్త పనిచేయడం మానేసి ఎంతమంది డాక్టర్లు చూపించుకున్నా మళ్ళీ రాలా. తర్వాత ఒక స్నేహితుడు, అసలు నీకు ఏ జబ్బు లేదు, ఏం లేదు, ఉన్నట్టు అయింది, ఎందుకు అయింది, ఏ రోజునైంది, ఎప్పటి నుంచి అయింది అని ఆరాధించాడు. దానికి కనెక్షన్ ఉందని పాపం అనుకోలే. ఆ స్నేహితుడు కదిలించేసరికి, వరుసగా చెప్పేసరికి స్నేహితుడు గుర్తించాడు. నువ్వు చేసిన పని ఇదే, ఆ మూట తన్నావు, ఆమె ఎవరు అనుకున్నావు, ఆ మూట ఎవరిది అనుకున్నావు. కాబట్టి ఆ అవధూత యొక్క తన ఖాతాకి తన ఖాతా అయినా తనకి సంబంధం లేకపోయేసరికి అందులో ఉన్నటువంటి పాపకర్మ ఆ లాయర్ గారికి వచ్చింది. దొంతులమ్మ గారిని సేవించారు ఒకటి. చల్లపల్లి రాజా గారింట్లో ఒక చిన్న వంట మనిషిలో పని మనిషి. ఆమెకి వచ్చి ఆమె జోస్యం చెప్పింది, నువ్వు రాణి అవుతావు. ఆ తర్వాత రాజుగారికి ఒక కొడుకు ఆమెను పెళ్లి చేసుకుంటే రాణి అయింది. చల్లపల్లి రాణి అయింది. కాబట్టి రెండు కథలు కూడా జీవన్ముక్తుల యొక్క పాపాన్ని, జీవన్ముక్తుల యొక్క పుణ్యాన్ని పంచుకున్నటువంటి ఘటనలు. కాబట్టి మనము ఎవరు ఎటువంటి వాళ్ళు తెలియకుండా మనం లేనిపోని తెచ్చుకోకుండా, తెలిస్తే పూజించండి, లేకపోతే ఊరుకోండి, కానీ మనం వ్యతిరేకమైన పనులు ఎప్పుడు చేయకూడదు. కనుక ఈ పాప పుణ్యాలన్నీ కూడా జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో నశింపజేయాలి.
ధర్మపాశాన్ని పాపపాశాన్ని రెండు కూడా. ధర్మపాశం ఎందుకంటే లోకాల్లో ఉంటే ఎట్లా ముక్తి పొందాలి కదా. నిజానికి లోకాలు కల్పితం. విశ్వామిత్రుడు రజోగుణంతో ఉండి త్రిశంకుని యొక్క ప్రార్థనని విని తనకున్న తపశ్శక్తి ధారపోసి స్వర్గలోకం నుంచి పుణ్యం క్షీణించగానే అతన్ని పంపిస్తూ ఉంటే త్రిశంకుని యొక్క ప్రార్థన విని అతను ఉన్న చోటే ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. దానివల్ల అతను తపస్సు అంతా ఖర్చు అయింది. మన తపస్సులు ఇలా ఖర్చు చేసుకోకూడదు. కేవలం మోక్షం కోసమే తపస్సు. దానివల్ల త్రిశంకుని యొక్క స్వర్గము కల్పితం. అతని మనసుకు ఒక భ్రాంతిలో తాను స్వర్గంలో ఉన్నాడు అనిపించిందే తప్ప నిజానికి అతను స్వర్గంలో లేడు. మనం కూడా ఇప్పుడు భూలోకంలో ఉన్నాం, కానీ భూలోకంలో ఉన్న భ్రాంతిలో ఉన్నాం. లోకంబులు, లోకస్తులు, లోకేశులన్నీ కూడా వ్యవహారం అంతా కూడా భ్రాంతిమయం. అలోకం అవ్వటమే మనకు కావాలి. దాని అవతల పెనుచీకటి అనేటువంటి తమస్సు ఉంది. ఆ తమస్సులో ఈ పరమాత్మ ప్రకాశంతో లోకాలు సృష్టించబడుతుంది. లోకాలు అలోకం కాగానే తమస్సు మిగిలింది. తమస్సు కావల ఈ తమస్సు మాయావరణలో ఉంది. ఈ తమస్సు కావల మాయ కావల ఏకాకృతిగా వెలిగేటువంటి స్వయం ప్రకాశ బ్రహ్మం ఉన్నాడు. మన లక్ష్యం అది, లోకానుభవాలు కాదు. కాబట్టి లోకానుభవాలకి ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో అవి కూడా జ్ఞాన ఖడ్గంతో నరికేయాలి. అప్పుడు పుణ్యము పాపము రెండు కూడా లేకుండా పోతే, అంటే అంతఃకరణ పాప సంస్కారమైనా సరే మాలిన్యమే, పుణ్య సంస్కారమైన మాలిన్యమే, శుద్ధంతఃకరణ అయితే మాత్రమే అతనికి మోక్షం. అది గుర్తుపెట్టుకోవాలి. అటువంటి పుణ్యపాపాలు రెండు దాటినటువంటి ముక్తుడు ఎవరంటే విదేహ ముక్తుడు. అటువంటి విదేహ ముక్తుడు పరమశాంతిని పొందుతాడు. ఇక్కడితో ఆపును. 9 కొంచెం నిదానంగా చెప్పమన్నారు, అందుకని పెద్దగా సాగలేదు, కానీ వివరాలు ఎక్కువ చెప్పినట్టున్నాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రవచనం కొంతమంది మహానుభావులు, కొంతమంది గురుపీఠాన్ని అలంకరించిన వాళ్ళు కూడా వింటున్నారు కాబట్టి వాళ్ళందరికీ నమస్కారము. వారి ఆశీర్వాదాన్ని కూడా కోరుతున్నాను. శిష్యులందరికీ నా ఆశీస్సు. హరి ఓం తత్సత్.